జనరలీ ఏంటి అంటే వెన్ యూఆర్ డెవలపింగ్ అప్లికేషన్, సో అది కంపెనీ లెవెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంపెనీ ఎంత లెవెల్ అని. స్మాల్ స్కేల్ కంపెనీస్ అనుకోండి, మొత్తానికి టెస్టింగ్ చేయమని అడగవు. అంటే డెవలపర్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. స్మాల్ స్కేల్ కంపెనీస్లో ఎప్పుడు వాళ్ళు కంప్లీట్గా డెవలపర్ టూ మచ్ బిజీ ఉంటారు టు డెవలప్ థింగ్స్. ఓకే, అదే కొంచెం నెక్స్ట్ లెవెల్, దానికన్నా కొంచెం బెటర్ లెవెల్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే కొంచెం సీనియర్ డెవలపర్స్ అంతా డెవలప్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక జూనియర్ డెవలపర్తో కొన్ని టెస్ట్ కేసెస్ రాయిస్తారు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ చూపించుకోవడానికి కొన్ని టెస్ట్ కేసెస్ రాయించుకుంటారు అనమాట. ఓకే, సో అండ్ వెన్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఎంఎన్సీస్, అందులో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డెవలపర్ ఉంటారో వాళ్ళు కోడ్ రాసినప్పుడు వాళ్ళే దానికి టెస్ట్ కేస్ కూడా రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ లెవెల్ ఆఫ్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉండి మీ టెస్ట్ కేస్ రాయాలా వద్దా డిపెండ్ అవుతుంది. కానీ మంచి కంపెనీలో వర్క్ చేస్తే కనుక డెఫినెట్లీ మీ డెవలప్మెంట్ ఫేజ్తో పాటు దాంతోపాటు టెస్టింగ్ కూడా రాయాల్సి వస్తుంది. ఓకే, సో ముందు అసలు మనం డెవలపర్గా ఎంత టెస్ట్ కేస్ రాయాలి, మరి టెస్టింగ్ ఇండస్ట్రీలో వాళ్ళ జాబ్ ఏంటి అనేది కొంచెం బేసిక్గా మనం అర్థం చేసుకుంటే విల్ గెట్ క్లియర్ ఐడియా. ఓకే, సో యా, ఆల్రెడీ ఐ మెన్షన్ హియర్ టెస్టింగ్ క్లియర్లీ 3 టైప్స్ ఉంటుంది మనకి. ఒకటి యూనిట్ టెస్టింగ్, సెకండ్ది ఇంటిగ్రేషన్, థర్డ్ వన్ ఎండ్ టు ఎండ్. ఓకే, సో ఇందులో ఈ రెండు టెస్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు మనం రాయొచ్చు. ఈ ఎండ్ టు ఎండ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ టెస్టింగ్ అనేది రాయాలి. ఓకే, సో కాబట్టి ఇది సెలీనియం కానీ క్యూటీపీ కానీ అలాంటివి. ఓకే, సో వాళ్ళు రాస్తారన్నమాట. అది బీయింగ్ డెవలపర్ మనం రాయాల్సిన అవసరం ఉండదు ఎండ్ టు ఎండ్. ఓకే, సో మనం రాసేది ఏంటి, ఐదర్ యూనిట్ టెస్టింగ్ లేదా ఇంకేంటి ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఈ రెండు మనం రాస్తాము. ఓకే, సో ఈ రెండు కూడా మీకు చూడడానికి సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో అదే యూనిట్ టెస్టింగ్ రాయడానికి లేదా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ రాయడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటి చూడండి. ఒకటి జస్ట్ ఉంది, ఇంకొకటి ఏంటి రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ RTL. డిఫాల్ట్గా రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే RTL రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, అది ఇంకా మోచా చాయ్ ఇవి ఏవైతే ఉన్నాయో యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టూల్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 or 3 tools వీ కెన్ రైట్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక చిన్న కాంపోనెంట్ ఉంది, ఒక కాంపోనెంట్ డెవలప్ చేశారు, ఒక బటన్ లేకపోతే ఏదైనా ఒక ఫంక్షనాలిటీ డెవలప్ చేశారు. ఆ కాంపోనెంట్ ఆ ఇండివిజువల్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడానికి మనకు యూనిట్ టెస్టింగ్ కావాలి. ఓకే, సో ఇది స్మాల్ లెవెల్ టెస్టింగ్ అనమాట. అంటే చాలా లో లెవెల్లో డెవలపర్ ఏదైతే ఉన్నారో ఒక ఫంక్షనాలిటీ డెవలప్, ఒక సింగిల్ ఫంక్షనాలిటీ దాని గురించి మాట్లాడడానికి ఈ యూనిట్ టెస్టింగ్ అనమాట. అదే ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి వెళ్తే మనకు మల్టిపుల్ కాంపోనెంట్స్. ఓకేనా, ఒక పేరెంట్ టు చైల్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టు డూ లిస్ట్ లాంటివి రాసాము లేదా ఇంకేదైనా రాసాము, ఆ పేరెంట్ నుండి చైల్డ్కి వెళ్తున్న ప్రాప్స్ ఏదైతుందో వాటి గురించి రాయొచ్చు. ఓకే, ఏపీఐ కావాలండి వచ్చే డేటా గురించి రాయొచ్చు. ఇలా మీరు ఇఫ్ యూ గో డీపర్ అండ్ ఇఫ్ యూ రైట్ లాజిక్స్ బిట్వీన్ ద కాంపోనెంట్స్, అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అవసరం. అదే ఎండ్ టు ఎండ్ అయితే కనుక ఫుల్ వర్క్ ఫ్లో, యూజర్ లాగిన్ అయ్యారు, లాగిన్ అయ్యాక డాష్ బోర్డ్కి వెళ్ళారు, ఒకళ్ళు యూజర్ లాగిన్ అయినప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు లేదా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చారు, రాంగ్ డీటెయిల్స్ ఇన్వాలిడ్ ప్రింట్ అయింది, రైట్ డీటెయిల్స్ ఇస్తే ఇట్ ఈస్ రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్. అండ్ ఒకవేళ వితౌట్ లాగిన్ ఇఫ్ దే ట్రైన్ టు గో టు డాష్ బోర్డ్ ఇట్ ఈస్ నావిగేటింగ్ టు లాగిన్, విత్ లాగిన్ ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత లాగిన్కి వెళ్తే ఇట్స్ నావిగేటింగ్ టు డాష్ బోర్డ్. సో ఇలాంటి కాంప్లెక్స్ లాజిక్స్ని
మనం ఎండ్ టు ఎండ్ టెస్టింగ్లో రాయొచ్చు, ఇంకా ఇంకా కాంప్లెక్స్ రాయొచ్చు. ఓకే, అండ్ ఇంకేంటి, మనకు మోడల్ పాపప్స్ వస్తాయి. మోడల్ పాపప్స్, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద బటన్ మోడల్ పాపప్ వస్తుంది. ఆ మోడల్ పాపప్ లోపల డేటా, సో ఇలా చాలా కాంప్లెక్స్ ఉన్నాయి కదా, అవన్నీ రాసుకోవడానికి మనం ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ రాయొచ్చు. ఓకే, సో ముందు ఇవి అర్థం చేసుకోండి, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ ఎండ్ టు ఎండ్. ఎండ్ టు ఎండ్ చాలా డీపర్ ఉంటుంది, చాలా పెద్దది. ఇప్పుడు టెస్టింగ్ ఇంజనీర్స్ అందరూ ఎండ్ టు ఎండ్ మీద పనిచేస్తారు అన్నమాట. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటి, యూనిట్ టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో యూజింగ్ వాట్, ఏమేమి లైబ్రరీస్ వాడబోతున్నాము, జస్ట్ ఇంకా రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఎందుకు, ఇంక ఇక్కడ చాలా లైబ్రరీస్ మెన్షన్ చేశాయి కానీ, మోచా కానీ, చాయ్ కానీ, యా ఇంకా మేబీ సిప్రెస్ కానీ. అందుకని చెప్తున్నాను. సో మనం ఈ కోర్స్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి, జస్ట్ అండ్ ఆర్టిఎల్. ఓకే, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. సో ఈ రెండు టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మీరు రియాక్ట్ ఏదైతే 2 లైబ్రరీస్ ఉన్నాయి కదా, ఈ 2 లైబ్రరీస్ మనం ఏం చేయొచ్చు అంటే, మోస్ట్లీ ఏదైతే యూఐ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక మనం క్రియేట్ రియాక్ట్ అప్లికేషన్ ఉంది కదా, దాంతో పనిచేసామనుకోండి, ఈ 2 లైబ్రరీస్ ఏది, ఈ జస్ట్ ఈ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ 2 కూడా డౌన్లోడ్ అయిపోతాయి, ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఓకే, ఒకవేళ ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్, మనం వీట్ మీద పనిచేస్తాము, వీటి మీద పనిచేసిన అలాంటప్పుడు కనుక అప్పుడు మనం 2 లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ ఇంకేంటి, ఈ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ ఉంది అది, అండ్ మళ్ళీ జస్ట్లోనే జస్ట్ డామ్ అండ్ యూజర్ ఈవెంట్స్ కోసం యూజర్ ఈవెంట్స్, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మీరు క్రియేట్ రియాక్ట్ యాప్తో చేశారనుకోండి, డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటాయి, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి, ఇద్దరి గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి క్రియేట్ రియాక్ట్ యాప్తో అయితే. అదే కనుక మీరు ఇప్పుడు మేము లాస్ట్ ప్రాజెక్ట్లో వీట్ మీద పనిచేస్తాం, అప్పుడు ఇవి ఇన్స్టాల్ అయ్యి రావు. మీరు చూసాం కదా ప్యాకెట్ అడ్జస్ట్లో, వీటితో చూస్తే కనుక మీకు డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి, కావాలి లాస్ట్ క్లాస్లో పనిచేస్తుంది. ఓకే, సో ఇందులో చూస్తే మన రౌటింగ్ అప్పటి నుంచి మనం వీఆర్ వర్కింగ్ విత్ వీట్ కదా. సో ఇందులో ప్యాకెట్ అడ్జస్ట్ చూసారంటే మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇందులో చూడండి, మనం కొన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకున్నాము. ఏంటంటే అది బూట్స్ట్రాప్, జేఎస్ కుకీ, రియాక్ట్ రిడెక్స్, రియాక్ట్ టు డామ్, రిడెక్స్ జస్ట్ ఇవి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. డిఫాల్ట్గా వచ్చినవి ఏంటి, రియాక్ట్ డామ్, రియాక్ట్ డామ్. అవి కాకుండా ఇక్కడ చూడండి, ఇందులో జస్ట్ రాలేదు, మనకి ఈఎస్ లింక్ లైబ్రరీ అయితే వచ్చింది, టైప్స్ కోసం వచ్చింది, బట్ టెస్టింగ్ లైబ్రరీ ఇక్కడ లేదు, రైట్. ఇవన్నీ డిపెండెన్సీలో అయితే మనకు టెస్టింగ్ లైబ్రరీ లేదు. అండ్ స్క్రిప్ట్స్లో చూడండి, డెవ్, బిల్డ్, లిండ్, ప్రివ్యూ, ఈ 4 స్క్రిప్ట్స్ మాత్రమే ఉన్నాయి. అందుకని ఒకవేళ మీరు క్రియేట్ రియాక్ట్ యాప్తో అయితేనేమో అవి డిఫాల్ట్ వచ్చి ఉంటాయి. మనం ఎర్లియర్ మనం మొత్తం ప్రాక్టీస్ అంతా కూడా దేనిపైన చేసాము, రియాక్ట్ యాప్తోనే కదా. దాంట్లో రిలీజ్ చూడండి,
చూడండి, మనం గో టు ద ప్యాకెట్ అడ్రస్, ఇక్కడ క్లియర్గా ఉంది ఏంటి ఆ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో. ఇది టెస్టింగ్ లైబ్రరీ అండ్ ఇది జస్ట్ డామ్ అండ్ రియాక్ట్ యూజర్ ఈవెంట్. అయితే ఇక్కడ జస్ట్ లైబ్రరీ లేదు, బట్ ఒకవేళ అంటే మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఏదైతే జస్ట్ డామ్ ఉంది కదా, ఇవి మనం ఎక్కువ యూజ్ చేస్తాము. ఒకవేళ జస్ట్ అవసరమైన అనుకోండి, ఏదైనా ఒక పర్టికులర్ ప్యాకేజ్ ఆర్ ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ జస్ట్లోనే ఉంటే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ జస్ట్ ఆల్సో. ఓకే, మిగిలిన లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి కదా. సో జస్ట్ డామ్ కూడా ఉంది. సో కాబట్టి వాట్ యూ రిక్వైర్డ్ మీరు అవి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు యూనిట్ టెస్టింగ్లో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏంటి, బటన్ క్లిక్ అయ్యింది, ఆ బటన్ సబ్మిట్ అయినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. ఒకవేళ క్యాన్సల్ మీరు క్లియర్ ఉంటుంది, క్లియర్ బటన్ క్లియర్ మీద క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్సెస్ క్లియర్ అయ్యాయా లేదా. ఓకే, అలాగే ఒకవేళ ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇన్పుట్ ఫీల్డ్ అందులో కరెక్ట్గా మనం అనుకున్నయే యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఫార్మాట్ ఉందా లేదా, అలా అన్నమాట. అంటే ఒక్కటే ఫంక్షన్కి సంబంధించింది యూనిట్ టెస్టింగ్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఏంటి, ఇక్కడ చూడండి, అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ ద సబ్మిట్, ఈ డేటా బ్యాక్ ఎండ్కి సెండ్ అయిన తర్వాత యూఐ ప్రాపర్గా రెస్పాండ్ అయిందా లేదా. అంటే రెండు ఫంక్షనాలిటీస్ కలిసి ఉంటే లాగిన్ అథెంటికేషన్. వెన్ యూఆర్ క్లికింగ్ ఆన్ లాగిన్ బటన్, ఇస్ ఇట్ వెన్ టు డాష్బోర్డ్ ఆర్ నాట్. సో అక్కడేమో ఒకటే ఫంక్షనాలిటీ, ఇక్కడ రెండు ఫంక్షనాలిటీస్ ఆర్ మల్టిపుల్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ కేసు అర్థం. ఓకేనా, మీకు అర్థమైపోతుంది, పెద్ద హార్డ్ ఏమి ఉండదు. బట్ దానికన్నా ముందు ఇంకా చాలా డిస్కస్ చేయాలి మనం. బట్ ఒక టెస్ట్ కేసు మనం ఒకటి మాట్లాడిన తర్వాత ఐ విల్ ట్రై టు టెల్ యూ సో మెనీ మెథడ్స్. ఇక్కడ చూడండి, ఒక బటన్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ ఉందని ఆల్రెడీ. ఓకే, బటన్ డాట్ జేఎస్, ఈ బటన్ డాట్ జేఎస్ ఏంటి, ఇది కాంపోనెంట్ మనం రెగ్యులర్ రాసుకునే కాంపోనెంట్. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అండ్ దాని తర్వాత బటన్, ఆ లోపల వేర్ ఎక్స్పెక్టింగ్ ద బటన్, దానికి ఒక ఆన్ క్లిక్ రాసాము అండ్ దాని లోపల ఏదో ఒక టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాము. అంటే మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ బటన్కి ఇక్కడ ఏం రావాలి, ఇది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇది ఆ బటన్కి సంబంధించిన రీయూజబిలిటీ కాంపోనెంట్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం టెస్ట్ చేయాలి, ఈ లేబుల్ అండ్ ఈ ఆన్ క్లిక్ కరెక్ట్ వస్తున్నాయా లేవా. అండ్ మళ్ళీ మనం ఈ లేబుల్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, వీటిని టెస్ట్ చేయాలి. ఓకే, అందుకని ఇక్కడ మనం రాస్తున్నాం ఏంటది, బటన్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్, బటన్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్. మీరు టెస్ట్ డాట్ జేఎస్ అని రాసి సరిపోతుంది, రియాక్ట్కి అర్థమైపోతుంది. ఓకే, నన్ను అంటే ఎగ్జిక్యూట్ చేయనప్పుడు టెస్ట్ డాట్ జేఎస్ ఉన్న అన్ని ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయాలని రియాక్ట్కి తెలుసు, మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. ఎక్కడైనా పెట్టుకున్న ఫైల్ని టెస్ట్ డాట్ జేఎస్ ఎస్ఆర్సీ లోపల మీరు ఎక్కడ పెట్టుకున్న టెస్ట్ డాట్ జేఎస్ అక్కడికి వెళ్ళి కంపైల్ చేసుకుని వచ్చేస్తుంది, మీ దాని టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం దేన్ని, రెండర్, స్క్రీన్, ఫైర్ ఈవెంట్. ఎక్కడి నుంచి అవి, టెస్టింగ్ లైబ్రరీ నుంచి, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ RTL. ఓకే, RTL, దట్ ఈస్ కాల్డ్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. అక్కడ నుంచి రెండర్, స్క్రీన్, ఫైర్ ఈవెంట్, ఈ మూడు కూడా తెచ్చుకున్నాము. దాంతోపాటు మన కాంపౌండ్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సార్ నాకు రెండర్ తెలియదు, స్క్రీన్ తెలియదు, ఫైర్ ఈవెంట్, నో వరీస్, అవన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇదే మన క్లాస్ యాక్చువల్గా. ఏంటి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏవేవి నేర్చుకోవాలి మనం, అవే మనం నెక్స్ట్ ఫర్దర్ డిస్కషన్. దాంతోపాటు ఏంటి, ఇంకా ఇక్కడ బటన్ ఏదైతుందో ఆ బటన్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ఈ కాంపోనెంట్. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేస్తున్నాం ఏదైతే టెస్ట్ అని రాస్తున్నాం. టెస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు, డాట్ టెస్ట్ ఫైల్ని కాల్ చేసామంటే టెస్ట్ ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ది మెసేజ్. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే డిపెండ్స్ అనమాట, మళ్ళీ మీ కంపెనీ లెవెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొందరు ఏం రాస్తారు, మేము ఒక 1000 టెస్ట్ రాసామని చూపించుకోవడానికి టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3, టెస్ట్ కేస్ 1000 టెస్ట్ కేస్ అని రాస్తాం. ఓకే,
కొంతమంది డెవలపర్స్ ఏంటంటే ఇది స్టాండర్డ్స్ యాక్చువల్గా. ఓకే, అలా టెస్ట్ కేస్ 1 టెస్ట్ కేస్ 2 అని రాయడం కరెక్ట్ కాదు. ఆ కంపెనీలో అలాగుంటే వాళ్ళు ఏం చేయలేరు. బట్ ఒకవేళ మంచి స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ అయితే కనుక ఇక్కడ ఏం చేస్తారంటే మీనింగ్ఫుల్ మెసేజ్ రాస్తారు. ఆ మెసేజ్తో కూడా కొన్ని టెస్ట్ కేసు మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే మనం మాట్లాడుతాం ఇప్పుడు. ఓకే, సో కాబట్టి మీనింగ్ఫుల్ మెసేజ్ రాసుకోవచ్చు అక్కడ. రెండర్స్ బటన్ విత్ కరెక్ట్ లేబుల్, అంటే లేబుల్ ప్లస్ బటన్ రెండింటిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక సైలెంట్కి సంబంధించినవి ఒక 10 టెస్ట్ కేసు ఉన్నాయి అనుకుందాం, 10 టెస్ట్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. అక్కడ మీరు ఏం రాస్తారు? ఇంకా ఎవ్రీ వేర్ మీరు సైన్ ఇన్కి సంబంధించిన రాసుకుంటూ వెళ్తారు. అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సైన్ ఇన్ అనే పదంతో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అప్పుడు సైన్ ఇన్కి సంబంధించిన టెస్ట్ కేసే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. అది మన టెస్ట్ కేసుకు టైటిల్ లాంటిది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ లోపల రెండర్ అని రాస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ రెండర్ని ఇంపోర్ట్ కూడా చేసుకున్నాం. ఈ రెండర్ ఏంటంటే మన బటన్ కాంపోనెంట్ ఉంది కదా, దాన్ని బ్రౌజర్లో ఎలా అయితే రెండర్ అయి డిస్ప్లే అవుతున్నదో అలాగే ఈ టెస్ట్ లైబ్రరీలో మన బటన్ రెండర్ అయిపోయింది. మన బటన్ ఇంకా అవైలబుల్ ఉంది. ఎవరికి? టెస్ట్ లైబ్రరీకి. అక్కడ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ టెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ అనేది టెస్టింగ్ లైబ్రరీలో కామన్గా ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అనమాట. వాటి గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. ఇందులో ఏం రాయాలి? స్క్రీన్, దట్ ఈస్ వి ఇంపోర్టెడ్ ఫ్రమ్ టెస్టింగ్ లైబ్రరీ. స్క్రీన్లో ఏముంటుంది? రెండర్ అయిన కాంపోనెంట్స్ అవైలబుల్ ఉంటాయి. రెండర్ అయిన కాంపోనెంట్ స్క్రీన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ మనం ఏదైతే బటన్ ఉందో దాన్ని తెచ్చుకున్నాము. ఇలా గెట్ బై టెక్స్ట్, దాంట్లో ఏముంది? క్లిక్ మీ ఉంది. ఇందులో కనుక క్లిక్ మీ ఉంటే లేబుల్కి ఆల్రెడీ పంపిస్తున్నాం మనం క్లిక్ మీ అని. ఈ క్లిక్ మీ దీంట్లోకి వెళ్ళింది. ఓకే, లేబుల్గా వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత దాంతో మనం ఆ బటన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ బటన్ ఉంది ఎందులో? ఈ స్క్రీన్లో. సో మనం బటన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము టు బీ ఇన్ ద డాక్యుమెంట్. అంటే ఆ డాక్యుమెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్ ఉన్నదా? ఉంటే ఈ టెస్ట్ కేస్ పాస్డ్. ఓకే, లేదంటే ఫెయిల్డ్. ఓకే, బటన్ అంటే ఇక్కడ రెండర్ అంటే ఏంటి? మీరు మీకు కావాల్సిన కాంపోనెంట్స్ని రెండర్ చేయడం, టెస్టింగ్ లెవెల్లో అవైలబుల్ ఉండేలాగా చేయడం రెండర్ పని. స్క్రీన్ ఏంటి? మన బ్రౌజర్ పైన మనం ఎలా అయితే మన కళ్ళతో చూస్తున్నామో ఇక్కడ స్క్రీన్ అదే పని చేస్తుంది అనమాట. ఇక్కడ బ్రౌజర్ లాంటిది స్క్రీన్. ఓకే, ఆ రెండర్ అయింది ఈ స్క్రీన్ పైన అవైలబుల్ ఉంది. సో అవైలబుల్ ఉన్నదాన్ని మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఎలా తెచ్చుకున్నామో అలాగే ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటిని వాడుకొని ఆ ఎలిమెంట్స్ తెచ్చుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఇంకొక ప్రీడిఫైన్డ్ మెథడ్ ఉంది. ఏంటది? టు బీ ఇన్ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో అది అవైలబుల్ ఉందా లేదా? సార్ ఇది ఓకే. ఇక్కడ ఒక 3 మెథడ్స్ చెప్పారు మీరు. రెండర్ ఒకటి, స్క్రీన్ ఒకటి, టు బీ ఇన్ ద డాక్యుమెంట్ ఒకటి. ఇలా కొన్ని మెథడ్స్ చెప్పారు. ఇంకెన్ని మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి? ఓకే, సో ఇట్ విల్ బి అవర్ డిస్కషన్. మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అయిన వెంటనే ఐ విల్ గో టు దట్ పోర్షన్. సో ఆ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, గెట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇలా అంటే గెట్ బై టెక్స్ట్ ఉంది, అలాంటివి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అలాగే టు బీ ఇన్ ద డాక్యుమెంట్ అలాంటివి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇవి మీరు మాట్లాడుకున్నారంటే మీకు టెస్టింగ్ లైబ్రరీ కంప్లీట్గా వచ్చినట్టు. ఓకే, సరే కమ్ డౌన్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏది క్లిక్, ఇదేంటి? ఇదేమో టెక్స్ట్, పంపించిన టెక్స్ట్కి సంబంధించింది. ఓకే, మరి ఏదైనా ఆన్ క్లిక్ పంపిస్తే అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పడానికి ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి. మనం అది మాట్లాడదాం. ఓకే, సో విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ కొద్దిసేపు ఇంకా మాట్లాడదాం. ఈ లోపల మీకు నేను ఇది చెప్తాను. ఓకే, సో ఇదేంటి? ఇక్కడ మనకి ఒక 6 వేస్ ఉన్నదన్నమాట టు క్యాచ్ అన్ ఎలిమెంట్. ఇంతకుముందు చెప్పాను కదా, మనం టెక్స్ట్తో క్యాప్చర్ చేసాము, టెక్స్ట్తో. బట్ టెక్స్ట్ కాకుండా ఇంకెన్ని వేస్లో మనం దీన్ని క్యాప్చర్ చేయొచ్చు. ఫస్ట్
సెలెక్ట్ బై టెక్స్ట్, మనం ఇంతకుముందు చేసింది అది సెలెక్ట్ బై టెక్స్ట్. అది కాకుండా సెలెక్ట్ బై లేబుల్ టెక్స్ట్, ఏదైతే లేబుల్ ఉంది కదా దాని టెక్స్ట్ వాడుకొని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇంకేంటి, ప్లేస్ హోల్డర్లో ఉన్న టెక్స్ట్. ఇంకేంటి, సెలెక్ట్ బై రోల్ అండ్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలుసు, రోల్ అంటే ట్యాగ్ నేమ్. ఓకే, అలాగే సెలెక్ట్ బై టెక్స్ట్ ఐడి, నార్మల్ ఐడి కాదు. ఇలా మనం రాస్తున్నప్పుడు వాళ్ళ ఇప్పుడు జనరల్గా మనం ఐడియల్ కానీ క్లాస్ నేమ్స్ కానీ ఎందుకు రాస్తాము, టు రైట్ సమ్ స్క్రిప్ట్ లాజిక్ కోసము లేకపోతే స్టైల్స్ కోసమో రాస్తాము, రైట్. ఇలా ఇక్కడ నవ్వుపించింది అనుకోండి మీకు, అది టెస్ట్ కోసం రాసినట్టు అనమాట. డేటా ఐఫన్ టెక్స్ట్ ఐడి అని రాయొచ్చు. సో డేటా ఐఫన్ టెస్ట్ ఐడి దీంతో కానీ, ట్యాగ్ నేమ్తో కానీ, ప్లేస్ హోల్డర్తో కానీ, లేబుల్తో కానీ, నార్మల్గా టెక్స్ట్ బిట్వీన్ ద ట్యాగ్స్ కానీ, ఇలా ఈ 6 వేస్లో మనం క్యాప్చర్ చేయగలుగుతాము. ఓకే, సో ఇక్కడ రండి. ఇంకా ఫస్ట్ ఇది సెలెక్ట్ బై టెక్స్ట్. ఓకే, సో ఏంటి అది, ఆ మెథడ్ నేమ్ ఏంటి, గెట్ బై టెక్స్ట్. సో ఏ ఎలిమెంట్ మధ్యలో అయితే ఈ టెక్స్ట్ ఉందో ఆ ఎలిమెంట్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఓకే, సో మనం ఎలాగ ఇక్కడ రెండర్ అన్నాం కాబట్టి స్క్రీన్లో ఈ ఫామ్ కాంపోనెంట్ అవైలబుల్ ఉంటుంది, ఈ ఫామ్ కాంపోనెంట్. సో అందులో ఈ టెక్స్ట్ త్రూ ఏదైనా ఎలిమెంట్ ఉన్నదా, గెట్ బై టెక్స్ట్. ఒకవేళ ఉంటే టు బి ఇన్ ద డాక్యుమెంట్ ఎలిమెంట్ ఉంది కదా, అది పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ బై రోల్ అంటే ఏమనుకున్నాం మనం, ట్యాగ్ నేమ్ అనుకున్నాం. గెట్ బై రోల్ బటన్. సో బటన్ ఉంటే కనుక మనకి ఇది సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, లేబుల్. గెట్ బై లేబుల్ టెక్స్ట్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ రాస్తాం కదా, లేబుల్స్ని క్యాప్చర్ చేయడానికి. నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్స్ అయితే కనుక ఇంకేంటి, గెట్ బై ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఏ ఇన్పుట్ ఎలిమెంట్ అయినా మనం దీంతో క్యాప్చర్ చేసేయచ్చు. అండ్ గెట్ బై టెస్ట్ ఐడి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇదే అనమాట గెట్ బై టెస్ట్ ఐడి. ఒకవేళ కనుక మీరు ఇక్కడ టెస్ట్ ఐడి ప్రొవైడ్ చేస్తారనుకోండి దాంతో. సో ఇది ఇంకా అన్నింటికన్నా బెటర్ ఉంది కదా, గెట్ బై టెస్ట్ ఐడి. ఒకవేళ ఎలాగో డెవలపర్ మనమే కాబట్టి ఎక్కడెక్కడైతే టెస్ట్ కావాలో అక్కడ ఈ టెస్ట్ ఐడిని ప్రొవైడ్ చేసుకుంటే ఈజీగా గెట్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇంకా లాస్ట్కి గెట్ ఆల్ బై రోల్ అంటే ఇక్కడ ట్యాగ్ నేమ్స్ చాలా ఉంటాయి, చాలా ట్యాగ్స్ ఉన్నాయి, లిస్ట్ ఐటమ్స్ 3 ఉన్నాయి, అన్నీ కావాలి, అరేలో కావాలి. అప్పుడు యూ కెన్ రైట్ గెట్ ఆల్ బై రోల్. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు బటన్ని క్యాప్చర్ చేశాను, ఒకటే బటన్ ఉంది కాబట్టి. మల్టిపుల్ బటన్స్ ఉన్నప్పుడు అది ఒక ఫస్ట్ బటన్ని క్యాప్చర్ చేస్తుంది, ఫస్ట్ బటన్. ఓకే, మరి అన్నీ కావాలి అంటే దిస్ ఇస్ ద మెథడ్ గెట్ ఆల్ బై రోల్. ఓకే, సో ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఏమవసరం లేదు. ఎక్కడైనా ఆల్రెడీ ఎలిమెంట్ లోపల టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ త్రూనే ఆ ఎలిమెంట్ని క్యాప్చర్ చేయాలి అంటే ఫస్ట్ మెథడ్ ఇది. ఒకటే ట్యాగ్ ఉంది దాన్నే క్యాప్చర్ చేయాలంటే ఇది. మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయి, లాస్ట్ వన్. ఓకే, లేబుల్తో కానీ, ప్లేస్ హోల్డర్తో కానీ, థర్డ్ అండ్ ఫోర్త్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వద్దు, టెస్ట్ కేసెస్ కోసం ప్రాపర్గా ఒక్కొక్క ఎలిమెంట్ని ఐడి రాస్తూ వస్తాను, నేనే డెవలపర్ని కాబట్టి కోడ్ అంతా నాకే కంట్రోల్లో ఉంది అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ద 5th వన్ ఆల్సో. ఐడితో వెళ్ళండి, దాని పేరేం పేరు, అక్కడ మనం టెక్స్ట్ ఐడి ఇచ్చుకోవాలి, క్లియర్గా టెస్ట్ ఐడి ప్రొవైడ్ చేసుకోవాలి. దాని నేము డేటా ఐఫన్ టెస్ట్ ఐడి. దాన్ని క్యాప్చర్ చేయడానికి మన దగ్గర మెథడ్ ఏంటి, ఇక్కడ గెట్ బై టెస్ట్ ఐడి. సో ఇక్కడి వరకు మనకి ఎన్ని వేస్లో మనం ఎలిమెంట్ని క్యాప్చర్ చేయాలో తెలిసింది. కానీ అక్కడ ఒక్కొక్క దగ్గర ఏం రాస్తున్నాం మనం, దాని మధ్యలో ఉన్న టెక్స్ట్ ఏంటి, టు హ్యావ్ టెక్స్ట్ కంటెంట్. ఓకే, టు బీ ఇన్ ద డాక్యుమెంట్. ఇలా మనం మెథడ్స్ రాస్తున్నాం. సో ఆ మెథడ్స్ కూడా తెలిస్తే ఇంకా మేము రాసేయచ్చు, ఇష్యూ ఏం లేదు కదా. సో కాబట్టి
ఇప్పుడు చూడండి, వీటిని మనం మ్యాచర్ అంటాము. ఇంతకుముందు ఏంటి, వి డిస్కస్ హౌ టు క్యాప్చర్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు మ్యాచర్, ఎక్స్పెక్ట్ దగ్గర రాసేది. ఇదేంటి, స్క్రీన్తో రాసేది మనం డిస్కస్ చేసాం. స్క్రీన్తో రాసేది మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కింద ఏంటి, ఇప్పుడు మ్యాచర్ గురించి మాట్లాడాలి. మ్యాచర్ ఏం చేస్తుంది, మీకు ఎక్స్పెక్టెడ్ దగ్గర రాస్తాం మనం, అది మ్యాచ్ అవుతుందా లేదా అని. అంటే టెస్ట్ కేస్ పాస్ అయ్యేది ఇక్కడే అనమాట. సో ఇక్కడ చూడండి, టు హ్యావ్ బీన్ కాల్డ్ అంటే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ కాల్ అయిందా లేదా. ఓకే, టు హ్యావ్ బీన్ కాల్డ్. ఒక్కసారి కనుక అది కాల్ అయింది అనుకోండి, ఒక బటన్ ఉంది, ఆన్ క్లిక్ ఈవెంట్ పైన దాన్ని కాల్ చేసాము, ప్రాపర్గా ఫంక్షన్ కాల్ అయిందా, అది టెస్ట్ పాసెస్. సో అది ఎలా తెలుస్తుంది మనకు, టు హ్యావ్ బీన్ కాల్డ్, అది కాల్ అయిందా లేదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక మార్క్ ఫంక్షన్ రాసుకుంటాం టెస్ట్ కేసులోనే. ఎందుకంటే మీ డెవలపర్ రేంజ్లో ఉన్నవి ఏవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉండవు. డెవలపర్ ఉన్నవి ఇక్కడ ఏవి అవైలబుల్ ఉండవు. ఆ కాంపోనెంట్ రెండర్ చేసుకుంటాము, రెండర్ అయిందా లేదా, అది అవైలబుల్ ఉందా లేదా చూసుకొని దాని తర్వాత మనమే దానికి సంబంధించిన ఒక ఫంక్షన్ రాసుకుంటాము, దానికి సంబంధించి మనమే ఒక బటన్ పెట్టుకుంటాము. అన్నీ ఇక్కడ మనమే రాసుకోవాలి. నాకు డిస్కస్ చూస్తే మీకే అర్థమవుతుంది, విల్ డిస్కస్ ఇట్. బట్ ఇక్కడ చూడండి, ఏదైతే ఆ మార్క్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ కాల్ అయిందా, ఇక్కడ కాల్ చేసాం మనం, కాల్ అయింది కదా, అది ఆ ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, మన టెస్ట్ సక్సెస్ అయింది. ఓకేనా, ఎందుకంటే అక్కడ బటన్ క్లిక్ దగ్గర చూపిస్తాం, క్లియర్ అవుతుంది. బట్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం వెళ్ళి. ఓకే, ఇక్కడ ఇదేంటి, మనం కాల్ చేసాము, ఓకే కాల్ అయింది. బట్ ఇప్పుడు నాకు ఆర్గ్యుమెంట్స్తో కాల్ అవ్వాలి. ఓకే, టు హ్యావ్ బీన్ కాల్డ్ విత్ దీస్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ పంపించాం కదా, ఆర్గ్యుమెంట్స్ ఈ ఫంక్షన్కి పాస్ అయ్యాయా. ఓకే, అది ప్రాపర్గా పాస్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సక్సెస్. ఓకే, సో ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ దేంతో కాల్ అయింది, ఈ హలో అండ్ 1 2 3 దాంతోనే వెళ్ళిందా, దాంతోనే పాస్ అయిందా, ఇట్స్ సక్సెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఆ ఎలిమెంట్ని ఎలాగోలా గెట్ చేస్తాము. ఓకే, గెట్ బై రోల్తో గెట్ చేస్తాము, పేరాగ్రాఫ్ వచ్చింది, ఆ పేరాగ్రాఫ్ లోపల ఉన్న టెక్స్ట్ ఇదేనా, దానికోసం ఏంటి అది, అదే పేరు ఏం పేరు, టు హ్యావ్ టెక్స్ట్ కంటెంట్. ఆ టెక్స్ట్ కంటెంట్తో ఉందా లేదా, ఉంటే పాసెస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు మనం ఒక టెస్ట్లో మనం అది కూడా మాట్లాడుతున్నాము. ఇది ట్రిపుల్ ఈక్వల్ ఉందండి, అంటే స్ట్రిక్ట్లీ ఈక్వల్ ఆర్ నాట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది నాకే వచ్చింది సేమా కాదా, అందుకని టు బీ రాస్తాము. ట్రూ ఆర్ ఫాల్స్ అప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది 5, నా దగ్గర ఉంది 5, సో ఇట్స్ పాసెస్. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ట్రూ, నా దగ్గర ఉంది ట్రూ కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇక లాస్ట్లో అది రాసాం మనం, టెక్స్ట్ ఐటమ్స్ లెంత్. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎంత, 3, టు బి 3, ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతే 3 అవుతుంది, కాబట్టి ఇది పాస్ అవుతుంది. ఓకేనా, ఇది టెక్స్ట్ కంటెంట్కి సంబంధించింది. ఓకే, అండ్ దాని తర్వాత ఇది టు బి. ఓకే, అండ్ దెన్ ఈ టు ఈక్వల్ చూడండి, టు బి ఈక్వల్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేయదు ఇది, అందుకని మనం టు ఈక్వల్ అని ఇంకొక మెథడ్ తీసుకున్నాం. ఇది డీప్ కంపేర్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ఇచ్చి ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ని ఇచ్చినప్పుడు ఇది పాస్. సో డీప్ కాపీ చేసుకొని కంపేర్ చేస్తుంది, నాట్ షెల్లో కాపీ. ఓకే, సో కాబట్టి అరే ఆబ్జెక్ట్స్ని ప్రాపర్గా అక్కడికి వచ్చిన ఆబ్జెక్ట్ మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమా కాదా చెక్ చేసుకోవడానికి వి విల్ గో విత్ ద టు ఈక్వల్ మెథడ్. అండ్ ఇంకొకటి టు బి ఇన్ ద డాక్యుమెంట్. అంటే ఇంతవరకు మనం మాట్లాడింది ఆ ఎలిమెంట్ ఆ డామ్ మెమరీలో ఉందా లేదా, ఆ స్క్రీన్లో ఉందా లేదా అది. అండ్ ట్రూత్ ఈ ఫాల్స్. ఓకే, సో మీకు వచ్చింది ఏంటో మనకు తెలీదు, అది ట్రూత్ ఇనా ఫాల్స్ ఇనా అనడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి.
to be the truthy, to be truthy, to be false. Okay. So passes. So if it is true, true. To be truth, మనకు ట్రూత్ ఫాల్స్ వాల్యూస్ అవి పెట్టుకొని మనం ఇది టెస్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది. టు కంటైన్, ఒక అరే తీసుకుంటే ఆ అరే లోపల ఇది ఉందా లేదా, జనరల్లీ మనం ఇంక్లూడ్స్ రాస్తాం కదా, అలాంటిది అనమాట ఇది. టు కంటైన్, అరే లోపల మనకు వచ్చిన దాంట్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా, ఆ జనరల్గా మీకు ఒక అక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ని గెట్ చేయడానికి ఉంది కదా ఆల్ బై రోల్ అని. సో ఆ మెథడ్ వాడుకొని ఇఫ్ యూ గెట్ మెనీ ఎలిమెంట్స్, అందులో నువ్వు అనుకునే ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ పర్టికులర్ యాట్రిబ్యూట్. ఓకే, పర్టికులర్ యాట్రిబ్యూట్ గురించి, టు హ్యావ్ యాట్రిబ్యూట్. సో ఇప్పుడు చూడండి, గెట్ బై ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ వచ్చేసింది కదా మనకి అది. యా, ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ గెట్ చేసినప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు టు హ్యావ్ యాట్రిబ్యూట్, దానికి టైప్ టెక్స్ట్ ఉందా లేదా, అలాగే దానికి నేమ్ ఉన్నదా లేదా, అలా మనం ప్రతిదీ టెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్ని క్యాప్చర్ చేసుకున్నాము. క్యాప్చర్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న యాట్రిబ్యూట్స్లో ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ విత్ దిస్ వాల్యూ ఉందా లేదా. సో అందుకని యాట్రిబ్యూట్స్ని చెక్ చేయడానికి ఇవన్నీ మనకు జావాస్క్రిప్ట్లో ఉన్నాయి కదా, అలాంటిది అనమాట ఇది కూడా. టు హ్యావ్ ద క్లాస్, సో ఆ క్లాస్ నేమ్తో అది ఉందా లేదా. సో మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నావ్బార్ రాస్తూ ఉంటాం. నావ్బార్ రాస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ హోమ్లోకి వెళ్ళినప్పుడు ఆ నావ్బార్కి యాక్టివ్ అనే క్లాస్ ఉందా లేదా. ఓకే, అలాంటివి మనం చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అందుకని చెప్పేసి మనం టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ బటన్కి ఈ బీటీఎన్ ప్రైమరీ అనే క్లాస్ అప్లై అయిందా లేదా. ఓకే, లేదా ఒకవేళ మీరు ఎడిట్ అన్నారు, ఎడిట్ అన్నప్పుడు అదే ఫామ్లో నాకు అక్కడ అప్డేట్ అనే బటన్ వస్తుంది, అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో కాబట్టి అక్కడ మనం బీటీఎన్ వార్నింగ్ అని రాస్తాము. ఓకే, జనరల్గా బీటీఎన్ ప్రైమరీ ఉంటుంది ఫర్ యాడ్కి, ఫర్ అప్డేట్కి ఏంటి బీటీఎన్ వార్నింగ్. సో మీరు ఎడిటర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఇది బీటీఎన్ వార్నింగ్ ఉందా లేదా అలాంటి చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇది డిజబుల్ చెక్ చేయడానికి, ఇది డిజబుల్. సో కొన్నిసార్లు ఏంటంటే ఫామ్ డిజబుల్ అయ్యే ఉండాలి, అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ సక్సెస్ అయ్యేంత వరకు, అన్ని ఇన్పుట్ ఎలిమెంట్లో ప్రాపర్ డేటా ఇచ్చేంత వరకు డిజబుల్ ఉండాలి. అది డిజబుల్ ఉందా లేదా, అందుకని ఇది ఎనేబుల్డ్. ఓకే, సో బటన్ ఎనేబుల్ ఉందా లేదా. సో ఈ రెండు బటన్ కోసం రాసేది స్పెషల్గా. చూడండి, స్టైల్ యాట్రిబ్యూట్కి సంబంధించింది. ఓకే, సో అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఉందా లేదా స్టైల్ యాట్రిబ్యూట్ లోపల. అందుకని టు బి ఫోకస్, టెక్స్ట్ బాక్స్ ఉంది కదా మనకు, ఫోకస్ అయిన తర్వాత అది ఉందా లేదా. ఎందుకంటే మీరు కొన్ని అప్లికేషన్ చూస్తే, ఇప్పుడు మనం ఫేస్బుక్లో చూడండి, అప్లికేషన్ లోడ్ అయిన వెంటనే ఆల్రెడీ టెక్స్ట్ బాక్స్ ఫోకస్ అయి ఉంటుంది. అంటే ఎందుకు, లాగిన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకేం పని చేయరు, లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మరి అప్పుడు యూజర్ నేమ్ది సెలెక్ట్ అయ్యి ఉండాలిగా డిఫాల్ట్గా. యా, సో ఆన్ లోడ్ పైన ఈమెయిల్ ఏదైతే ఫేస్బుక్ అప్లికేషన్లో ఈమెయిల్ డిఫాల్ట్గా ఫోకస్ అయి ఉంటుంది. ఓకే, సో ఆటో ఫోకస్ అయిందా లేదా. ఓకే, అందుకని ఇది ఫోకస్ అన్నమాట. టు బీ కాల్డ్ టైమ్స్, మనం పైన మాట్లాడుకున్నాం, ఒక్కసారి కాల్ అయింది అనుకోండి టు బీ కాల్డ్ ఉంటాం. అదే టు బీ కాల్డ్ టైమ్స్ అంటే ఏంటి, ఒక ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక 2 times మనం అది కాల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2 times కాల్ అయిందా లేదా, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తున్నప్పుడు మనం అది చెక్ చేసుకోవచ్చు. ఓకే, టు మ్యాచ్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు మనం. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ అండ్ మీకు వచ్చిన స్ట్రింగ్స్ ఏమా కాదా. జనరల్గా మనం ఇది ఈ ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ కానీ, ఓకే, అండ్ పాస్వర్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, సో ఇలాంటివప్పుడు మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడుకొని అవన్నీ టెస్ట్ చెక్ చేసుకోవచ్చు. జనరల్గా జావాస్క్రిప్ట్ ఫామ్ వాల్యుయేషన్లో ఇలాంటివి మనం రాస్తాం కదా, సేమ్. ఓకే, టు మ్యాచ్ స్నాప్చాట్. స్నాప్షాట్ ఏంటంటే ఇదేంటంటే ఇది మీకు రెండర్ అయినప్పుడు ప్రీవియస్గా ఉన్న యూఐ ఇప్పుడున్న యూఐ సేమా కాదా అని టెస్ట్ చేయడానికి మనం ఈ స్నాప్ షాట్ వాడతాం. ఓకే, సో ఇది మీకు నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది. సో ఒకసారి ఒక యూఐ రెండర్ అయిన తర్వాత ఆ రెండరు ప్రీవియస్గా అయిన రెండరు సేమా కాదా, ఏమైనా డిఫరెన్స్ ఉందా చూడడానికి మనం టు మ్యాచ్
స్నాప్ షాట్ అనే ఒక టెస్టింగ్ చెక్ చేస్తాము. సో ఇది కూడా మన డిస్కషన్ ఉంటుంది. ఒకవేళ ఏదన్నా సంథింగ్ గోస్ రాంగ్, మనమే త్రో చేస్తాము. యూఐ కూడా అలాగే త్రో చేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తాం. యూఐ త్రో చేయాలి, మనం కూడా త్రో చేయాలి, రెండు సేమా కాదని టెస్ట్ చేస్తాం. ఓకే, సో అందుకని ఇది టూ త్రో. ఈ 18 మెథడ్స్ తెలిస్తే కనుక మీరు టెస్ట్ కేసెస్ రాయగలుగుతారు. ఓకే, సో ఈరోజు మీ జాబ్ ఏంటి? రెండు పనులు. ఒకటి, ఈ సిక్స్ వేస్ టు క్యాప్చర్ అన్ ఎలిమెంట్. సెకండ్ ఏంటి? ఈ 18 మెథడ్స్. ఇవి మీరు వర్కౌట్ చేసి పెట్టుకున్న తర్వాత, అంటే జస్ట్ చదువుకొని పెట్టుకోవాలి, మీరు ఏం కొత్తగా రాయాల్సిన పని. దాని తర్వాత మనం జనరల్గా ఇప్పుడు మనం టెక్స్ట్ బాక్స్ ఉంది, టెక్స్ట్ బాక్స్ ఎలాంగ్ విత్ బటన్ అది ఉంది, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి. ఓకే, అదొకటి. రెండోది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాప్స్ వస్తున్నాయి అంటే మనం స్టేట్తో ఒకటి చెక్ చేస్తాము, ప్రాప్స్తో ఒకటి చెక్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత జనరల్గా రూటింగ్ రాస్తున్నాం అనుకో, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి. ఓకే, రిడక్స్ దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, ఏపీకల్ దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, మీకే అర్థమవుతుంటుంది. ఇంకా ఓ 4-5 టెస్టులు రాస్తానంటే మీకు అర్థమవుతా ఉంటుంది. అండ్ ఇక్కడ కింద అనమాట, సో మనం లాగిన్ ఎలా టెస్ట్ చేయాలి అవన్నీ ఇక్కడ చూడండి. మీరు టెక్స్ట్ ఉంది కదా, టెస్ట్. ఈ టెస్ట్లో ఎప్పుడైతే మనం టెస్ట్ రన్ అంటామో, రన్ అనగానే మీకు వెంటనే కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. కొన్ని ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ ఏంటి? ఇవే అనమాట. అవన్నీ నేను npm రన్ టెస్ట్ అనగానే, మనం ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ టెక్స్ట్లో ఉన్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ మనకి చూడండి, ఆల్రెడీ మీ టెస్ట్ను రన్ చేయడానికి ఇక్కడ మనకు స్క్రిప్ట్ ఇచ్చున్నారు టెస్ట్ కోసం. అదేంటి? npm రన్ టెస్ట్. ఓకే, npm run test. Click on enter. సో మన ప్రాజెక్ట్ జనరల్గా ఎలా కంపైల్ అవుతుందో ఇక్కడ అలాగే నార్మల్గానే కంపైల్ అవుతుంది. మొత్తం కంపైల్ రెండర్ అయిన తర్వాతనే మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. మన మొత్తం ప్రాజెక్టులో ఒకే ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ app.test.js ఉన్నది. దాన్ని కంపైల్ చేసుకుంటుంది. ఓకే, ఆ టెస్ట్ ఫెయిల్ అయింది బికాస్ అక్కడ ఇంపోర్ట్ యాక్సివోస్ దగ్గర ఏదో ఇష్యూ ఉంది. ఓకే, ఎనీవే ఇది ఫెయిల్ అయింది. ఓకే, టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే ప్రాబ్లమ్ లేదు, బట్ యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి. టెస్ట్ కేస్ రన్ అయింది. ఇక్కడ చూడండి, మనకు ఒక ఆప్షన్ ఉంది, అదేంటి? టెస్ట్ సూట్స్, టెస్ట్ స్నాప్ షాట్స్, టైము. దాంతోపాటు ఏముంది మనకి ఇక్కడ? దాంతోపాటు మనకి ఏముందంటే ఇక్కడ ఎఫ్ ఉంది, ఓ ఉంది, క్యూ ఉంది, పి ఉంది, టీ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ మనం డిస్కస్ చేయాలి. ఓకే, టెస్ట్ సూట్స్, టెస్ట్ స్నాప్ షాట్స్, టైము, దాంతోపాటు ఎఫ్, ఓ, క్యూ, పి, టీ, ఇవన్నీ. సో ఇవన్నీ ఇంటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, అవన్నీ మనం మాట్లాడతాం. ఏంటి ఫస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ మనం ఇది మాట్లాడదాం. ఏంటది? టెస్ట్ సూట్స్ ఉంది. ఈ టెస్ట్ సూట్స్ ఏంటంటే, ఇది మీకు ఇప్పుడు మనం ఎన్నెన్ని టెస్ట్ కేసెస్ రాసాము, ఎన్నెన్ని ఫైల్స్లో. ఓకే, సో ఇప్పుడు జనరల్ ఏంటి, మీరు ఒక సింగిల్ ఫైల్లో రాశారు అనుకోండి. ఓకే, సింగిల్ ఫైల్లో. అలా కాకుండా మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్లో రాయండి, అప్పుడు మీకు ఇక్కడ మొత్తం ఉన్న టెస్ట్ కేసులు ఎన్ని. టెస్ట్ కేస్ అంటే ఏంటి? ఒక్కటి టెస్ట్ అని ఉందనుకో, టెస్ట్ అని ఉన్నదనుకో, అదొక టెస్ట్ కేస్. ఎన్ని ఫైల్స్లో ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మీకు టోటల్ చూపిస్తుంది, అందులో ఎన్ని పాస్ అయ్యో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇదేంటంటే ఎన్ని ఫైల్స్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎన్ని ఫైల్స్లో ఉన్నది, ఎన్ని ఫైల్స్లో ఎన్ని సక్సెస్ అయింది, ఇది ఫైల్స్తో కంపారిజన్. ఇదేమో ఎన్ని టెస్ట్, అందులో ఎన్ని పాస్ట్, ఇది అనమాట. ఈ రెండు. ఓకే, ఈ రెండు.
ఇదేంటంటే ఈ స్నాప్షాట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది క్యాప్చర్ యూఐ. ఓకే, అండ్ చెక్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. అంటే మనం చెప్పా కదా మీకు యూఐ, ప్రీవియస్ యూఐ అండ్ ఈ యూఐ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఓకే, అండ్ అది ఫైనల్లీ టెస్ట్ కేస్. ఇక్కడ పర్టికులర్ యూజ్ కేస్ ఆఫ్ దిస్ స్నాప్షాట్ ఏంటంటే, మన యూఐ కాంపోనెంట్స్ లోడ్ అయినప్పుడు జస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ స్టోర్స్ ఒక షాట్ తీసుకుంటుంది, ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఓకే, దాన్ని మనం స్నాప్ షాట్ అంటున్నాము. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్యూచర్లో రెండర్ అయిన దాంతో కంపేర్ చేసుకుంటుంది. సో మనం దాన్ని ప్రాపర్గా డిస్కస్ చేద్దాం ఆఫ్ దిస్ యూజ్ కేస్ అండ్ ఎంత టైం తీసుకుంది, ఇదంతా కూడా దీనికి సంబంధించింది. సో ఈ టెస్ట్ సూట్స్ ఏంటంటే ఎన్ని ఫైల్స్లో అని, టెస్ట్ ఏంటంటే ఎన్ని టెస్ట్ కేస్ అని. ప్రతి టెస్ట్ ఒక టెస్ట్ కేస్, ప్రతి ఫైల్ కమాండర్ టెస్ట్ టూల్స్. అందులో ఎన్ని ఫైల్స్లో సక్సెస్ అయింది, ఎన్ని టెస్ట్ కేసెస్ ఫైల్స్ అయింది, ప్రీవియస్ది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటుంది దాని గురించి, అండ్ ఎంత టైం తీసుకుంది, ఇదంతా ఇక్కడ మీకు క్లియర్గా రిప్రజెంట్ అవుతుంది. ఇది ఒకటే ఫైల్ ఇక్కడ ఉంది, ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ టోటల్ ఉన్న 0 సక్సెస్ అయ్యా చూపించింది. అండ్ ఇక్కడ ఎఫ్ నొక్కమంటున్నారు, నొక్కితే ఏమవుతుంది, ఓ నొక్కు క్యూ. సో ఇక్కడ మీరు వాటి గురించి మనకు క్లియర్ డిస్కషన్ ఉంది. ఇక్కడ ఎంటర్ మీరు కనుక ఏ క్లిక్ చేశారనుకోండి ఆల్ టెస్ట్ కేసెస్ని రన్ చేసినట్టు. అలాగే ఎఫ్ అంటే ఓన్లీ ఫెయిల్ అయిన టెస్ట్ కేసుని రన్ చేసినట్టు. క్యూ అంటే క్విట్ వాచ్ మోడ్, ఇప్పుడు మనం క్విట్ అయిపోవాలి. అండ్ ఇంకోటి ఏంటి పి అంటే పర్టికులర్ ఫైల్ పాత్ ఇచ్చేసి ఫైల్ పాత్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పి అని ఇస్తున్నాము, ఇక్కడ లాగిన్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్, లాగిన్ సక్సెస్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్, లాగిన్ ఫెయిల్ డాట్ టెస్ట్ కేసెస్, లాగిన్ విత్ జీమెయిల్, లాగిన్ ఐఫన్ జీమెయిల్, లాగిన్ ఏదో అలా ఇస్తున్నాం మనం. అప్పుడు మీరు ఏమి ఇవ్వచ్చు ఇక్కడ పి స్పేస్ లాగిన్ అంటే లాగిన్ అని ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, పి ఇలా మీరు ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, ఫైల్స్ దట్ స్టార్ట్స్ విత్ లాగ్తో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, టెస్ట్ ఇప్పుడు మీ దాంట్లో డాట్ టెస్ట్ డాట్ జేఎస్ ఉన్న అన్ని ఫైల్స్ ఎగ్జిక్యూట్, ఇది మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు, అన్ని టెస్ట్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఓకే, ఇది ఇస్తే కనుక అన్ని టెస్ట్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టీతో రాస్తున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఇదే నేను ఇంతకుముందు మీతో చెప్పింది. ఇలా మనం రాస్తున్నప్పుడు టైటిల్ రాస్తున్నప్పుడు అందులో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ టైటిల్ నేమ్ అది మనం ఇక్కడ ఇవ్వచ్చు, టీ. ఓకే, లాగిన్ బటన్ ఉందా, లాగిన్ బటన్ ఉంటే కనుక ఆ టెస్ట్ కేసే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో కాబట్టి టైటిల్ ఇస్తున్నప్పుడు ఒక కామన్ స్ట్రింగ్ ఫర్ ఆల్ ఇస్తే ఆ కామన్ స్ట్రింగ్ ఉన్న టెస్ట్ కేసే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశారనుకోండి అన్ని టెస్ట్ కేస్ మళ్ళీ రీరన్ అవుతుంది. అదేంటి, మనకు పైన ఏ కూడా ఉంది, మళ్ళీ ఎంటర్ ఉంది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏ క్లిక్ చేస్తే ఇంతకు ముందు ఎక్కడైతే పాజ్ అయ్యామో అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, సో ఇవన్నీ చూడండి, నేను మీకు ఈ ఫైల్ పంపిస్తాను. లేకపోతే ఇందులో టెస్టులు కూడా రాశాను నేను, అవన్నీ తీసేసి మీరు చదవాల్సిన పార్ట్ మాత్రమే పంపిస్తాను. ఓకే, జస్ట్ గో త్రూ ఏవైతే చదవాలో ఇవి 6 మెథడ్స్, దాని తర్వాత 18 మెథడ్స్, దాని తర్వాత ఈ కింద చెప్పాను కదా అవన్నీ ఒకసారి రేపు చదువుకొని రండి. ఆ తర్వాత రేపటి క్లాస్లో అంటే టెస్ట్ కేసెస్ రాద్దాం కొన్ని, దెన్ విల్ గెట్ ద క్లియర్ ఐడియా. ఓకే, విల్ వెయిట్ ఇన్ నెక్స్ట్ క్లాస్, వీ కెన్ నో అవర్ టెస్ట్ కేసెస్. ఓకే, టేక్ కేర్.